ఏపీసీఎస్ డీజీపీ ఢిల్లీ చేరుకున్నారు. ఏపీలో పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై ఢిల్లీ వచ్చి వివరణ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. కాగా 13వ తేదీన జరిగిన ఎన్నికల రోజు, ఆ తర్వాత రోజు మాచర్ల, తాడిపత్రి, చంద్రగిరి, నరసరావుపేటలో జరిగిన ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీలో పోలింగ్ తీరుపై పూర్తి నివేదికతో ఢిల్లీకి రావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో నిన్న రాష్ట్ర సచివాలయంలో సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ ఏడీజీ కుమార్ విశ్వజిత్లతో కలిసి సీఎస్ అత్యవసర భేటీ అయ్యారు. పోలింగ్ తర్వాత పోలింగ్ ఏర్పాట్లలో అధికారులు విఫలమయ్యారని రాజకీయ నాయకులు, పార్టీలు ఆరోపించడంతో ఈసీ స్పందించింది. ఎన్నికల హింసాత్మక ఘటనలు జరిగేలా పాలనా వ్యవస్థ విఫలం కావడానికి కారణాలేంటని కేంద్ర ఎన్నికల సంఘం ఏపీసీఎస్ ను ప్రశ్నించింది. ఏపీసీఎస్ డీజీపీ ఢిల్లీ చేరుకున్నారు. ఏపీలో పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై ఢిల్లీ వచ్చి వివరణ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. కాగా 13వ తేదీన జరిగిన ఎన్నికల రోజు, ఆ తర్వాత రోజు మాచర్ల, తాడిపత్రి, చంద్రగిరి, నరసరావుపేటలో జరిగిన ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శిరీష్ ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శిరీష్, చెప్పండి, ఇప్పటికే సీఎస్ డీజీపీ ఢిల్లీ చేరుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇంకా మీటింగ్ జరిగిందా ఎన్నికల సంఘంతో? పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజేంద్ర, ఏపీ డీజీపీ అదేవిధంగా ఏపీ చీఫ్ సెక్రటరీ ఇంకా కేంద్ర ఎన్నికల సంఘానికి రాలేదు. మరికొద్ది సేపట్లో వాళ్ళిద్దరు ఇక్కడికి చేరుకుంటారు. 3.5 గంటల తర్వాత ఫుల్ కమిషన్ ముందు వాళ్ళు హాజరవుతారు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన హింసాత్మక ఘటనలు, దానికి ఎవరు కారణము, ఇప్పటివరకు చేపట్టిన చర్యలు, వీటిపైన ఒక సమగ్ర నివేదిక అనేది కూడా అందిస్తారు. ఆ నివేదికను ఇటు ఎలక్షన్ కమిషన్ అధికారులకు కూడా వివరిస్తారు. అయితే సాధారణంగా ఎన్నికలు జరిగేంత వరకు కూడా ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఎన్నికలు జరిగే రోజు, అదేవిధంగా ఎన్నికలు తర్వాత ఒక్కసారిగా ఎందుకు మారిపోయింది, దీనికి కారకులు ఎవరు అనే దాని గురించి కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి వివరణ అనేది కూడా ఇవ్వనున్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ కూడా ఎన్నికల సందర్భంగా ఇలాంటి హింసాత్మక ఘటనలన్నిటి కూడా ఈ మధ్య కాలంలో చోటు చేసుకోలేదు. కానీ మొదటిసారి ఇటువంటి ఘటనలన్నిటి కూడా చోటు చేసుకోవడం పట్ల కేంద్ర ఎన్నికల సంఘం కూడా కొంత సీరియస్ కావడం కూడా జరుగుతుంది. అయితే ఈ హింసాత్మక ఘటనలను ముందే ఎందుకు గుర్తించలేకపోయారు? నిఘా వైఫల్యం ఏదైనా ఉందా? ఎందుకు నిఘా వైఫల్యం కారణంగా ఈ ఘటనలన్నింటి కూడా చోటు చేసుకున్నాయనే దాని గురించి కూడా వివరణ అడిగే అవకాశం కూడా కనపడుతోంది. ఎందుకంటే ఎన్నికల కంటే ముందే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన డీజీపీని చేంజ్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఎక్కడెక్కడైతే ప్రస్తుతం అల్లర్లు జరిగాయని చెప్పేసి భావిస్తున్నారు, ఆ ప్రాంతాలకు సంబంధించిన కొంతమంది ముఖ్యమైన పోలీస్ అధికారులను కూడా ట్రాన్స్ఫర్ చేశారు. ఆ తర్వాత మాత్రమే ఈ హింసాత్మక ఘటనలన్నింటి కూడా చోటు చేసుకోవడానికి ఒక ప్రధాన రాజకీయ పార్టీ ఎత్తి చూపడం కూడా జరుగుతుంది. దీనికి పూర్తిగా ఎన్నికల సంఘమే బాధ్యత వహించాలని చెప్పేసి కూడా ఆ పార్టీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి అనేది కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఎటువంటి నివేదిక అనేది కూడా ఇవ్వబోతున్నారు అనేది కూడా ప్రధానంగా చూడాలి. అయితే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఇంటెలిజెన్స్ చీఫ్ను కూడా మార్చడం అనేది కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఎక్కడెక్కడైతే వీళ్ళు మార్పు అనేది కూడా జరిగిందో ఆ ప్రాంతంలోని హింసాత్మక ఘటనలు కూడా ఎందుకు చోటు చేసుకున్నాయనే దాని గురించి కూడా ఎన్నికల సంఘం వివరణ అడిగే అవకాశం కూడా కనపడుతుంది. ఒకవేళ గొడవలు జరగడానికి ఆస్కారం ఉందన్న సమాచారం అనేది కూడా ముందే వచ్చిందా? ఒకవేళ వచ్చినప్పటికీ కూడా చర్యలు ఎందుకు తీసుకోలేకపోయారు? లేదా నిఘా వైఫల్యం లోపమా? ఇటువంటి ఘటనలన్నింటి కూడా చోటు చేసుకుంటాయని చెప్పేసి మీరు ఎందుకు ఊహించలేకపోయారనే దాని గురించి కూడా వివరణ అడిగే అవకాశం ఉంది. అయితే దేశవ్యాప్తంగా కూడా ఏ రాష్ట్రాల్లోనైతే హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటాయో, కొంత అల్లర్లు చోటు చేసుకునే అవకాశం ఉందో ఆ ప్రాంతాలకు కేంద్ర బలగాలను పంపడం జరిగింది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రానికి పెద్ద ఎత్తున కేంద్ర బలగాలను పంపి అక్కడ ఉన్న 42 లోక్సభ స్థానాలకు సంబంధించి దాదాపు 7 విడతల్లో కూడా పోలింగ్ అనేది కూడా నిర్వహిస్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అటువంటి నివేదిక ఏదైనా ఎందుకు రాలేదు? ఒకవేళ కేంద్ర బలగాలు అవసరం అనిపిస్తే ఎందుకు కోరలేదు? అయితే ఇది అకస్మాత్తుగా జరిగిన ఘటన, దీని వెనుక ఎవరున్నారు, ఎవరు ఈ ఘటనలను ప్రేరేపిస్తున్నారు, ప్రధాన రాజకీయ పార్టీకి సంబంధించిన నేతలు ఇందులో ఉన్నారు, లేదా 2 ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారా? ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ ఘటనలన్నింటి కూడా వరుసగా ఎందుకు చోటు చేసుకుంటున్నాయి? సో ఇప్పుడు ఎటువంటి చర్యలన్నింటి కూడా చేపట్టారు? ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర బలగాలన్నింటి కూడా అవసరమా? ఎందుకంటే 4వ తారీఖు వరకు కౌంటింగ్ అనేది కూడా జరగాల్సి ఉంది. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లు ఏవైతే ఉన్నాయో అక్కడ కొంత గొడవలన్నింటి కూడా జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఆ స్ట్రాంగ్ రూమ్ల దగ్గర సంబంధించిన భద్రత, వీటన్నిటిపైన కూడా సమగ్రమైన నివేదిక అనేది కూడా అందిస్తారు. ఆ నివేదిక పైన ఈసీ సంతృప్తి చెందుతుందా లేదా మరింత వివరణ కోరుతుందా అనేది కూడా చూడాల్సి ఉంది. రాజేంద్ర, అయితే శిరీష్, ఇప్పటికీ ఎన్నికల రోజు ఏర్పాట్లకు సంబంధించి కూడా సిఎస్సి సీరియస్ అయినట్టు కూడా తెలుస్తుంది. అంటే ఎన్నికల రోజు ఏర్పాట్లకు సంబంధించి ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ఎన్నికల కమిషన్ కి మార్గదర్శకాల ప్రకారం ఇలా ఫాలో అవ్వలేదా? అసలు ఏంటి ఎన్నికల రోజు ఏర్పాట్లకు సంబంధించి అసలు ఎటువంటి క్వశ్చన్స్ రైజ్ చేసే అవకాశం కనిపిస్తుంది?
రాజేంద్ర, సాధారణంగా ఎలక్షన్ కోడ్ అనేది కూడా వెలువడగానే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోకి వెళ్తుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర యంత్రాంగం అనేది కూడా పనిచేస్తోంది. సో మరి కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లన్నింటి కూడా పర్యవేక్షించేటప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం అంటే ముఖ్యంగా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘం ద్వారా ఎలక్షన్స్ అంటే కూడా నిర్వహిస్తుంది. మరి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఎందుకు సమాచారం అనేది కూడా లేదు? ఒకవేళ నిఘా సమాచారం అనేది తెప్పించుకోవడంలో ఎందుకు వైఫల్యం చెందారు? నిఘా సమాచారం అనేది కూడా ఎందుకు రాలేకపోయింది? ఎందుకు పసిగట్టలేకపోయారు? గొడవలన్నిటి కూడా ఎందుకు ఆపలేకపోయారు? ఇటువంటి ప్లేరప్ ఎందుకు అయ్యాయి? దీని వెనుక కారణం ఎవరు ఉన్నారు? అయితే ఆయా ప్రాంతాలకు సంబంధించిన పోలీస్ అధికారులు ఎవరెవరు ఉన్నారు? వీటన్నిటి గురించి కూడా వివరాలన్నిటి కూడా అడిగే అవకాశం కూడా ఉంది. సో మొత్తం మీద కూడా వీళ్ళు ఇచ్చే నివేదిక అనేది కూడా కీలకం కాబోతోంది. అంటే ఎటువంటి నివేదిక అనేది కూడా ఇస్తారనేది కూడా ప్రధానంగా చూడాల్సి ఉంది. రాజేంద్ర, ఈ ఘటనలకు సంబంధించి చాలా చోట్ల హింసాత్మక ఘటనలు చాలా హింసాకాండ చోటు చేసుకున్న నేపథ్యంలో పోలీస్ శాఖకు ఎటువంటి ఆదేశాలు జారీ చేసే అవకాశం కనిపిస్తుంది? అంటే ఏ విధంగా పోలీస్ శాఖను గైడ్లైన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది? అంటే ఇప్పటికైనా కూడా ఎక్కడెక్కడైతే అల్లర్లు జరిగినాయో లేకపోతే జరిగే అవకాశం ఉందని చెప్పేసి భావిస్తున్నారు. ఆ ప్రాంతాలకు కేంద్ర బలగాలను తరలించే అవకాశం కూడా ఉంది. రాష్ట్ర పోలీసులకు తోడుగా కేంద్ర బలగాలను కూడా తరలిస్తారు. ముఖ్యంగా ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా కేంద్ర బలగాల యొక్క ఆధీనంలోకి తెచ్చే విధంగా ఆదేశాలంటే కూడా జారీ చేయవచ్చు. దాంతోపాటు ఎన్నికలు కౌంటింగ్ అనేది కూడా పూర్తయి ఫలితాలు పూర్తిగా వెలువడి కొత్త ప్రభుత్వం అనేది కూడా కొలువుదీరేంత వరకు కూడా చేపట్టాల్సిన చర్యలపైన ఈసీ కొన్ని మార్గదర్శకాలు కూడా వాళ్ళకు జారీ చేసే అవకాశం ఉంది. కొన్ని డైరెక్షన్స్ అనేవి కూడా ఇవ్వబోతున్నారు. అవసరమైతే మరిన్ని కేంద్ర బలగాలను కూడా తరలించి రాష్ట్రంలో శాంతి భద్రతలను పర్యవేక్షణ చేసే అవకాశం కూడా ఉంది. దేశవ్యాప్తంగా కూడా ఇప్పటికే 4 విడతల పోలింగ్ అనేది కూడా అయిపోయింది. 5వ విడత పోలింగ్ అనేది రేపు 20వ తారీఖు జరుగుతుంది. ఇక మరొక 3 విడతల పోలింగ్ మాత్రమే ఉన్న నేపథ్యంలో ఎక్కడైతే కేంద్ర బలగాలంటే కూడా అవసరం లేదో ఆ ప్రాంతాల నుంచి కేంద్ర బలగాలను ఏపీకి తరలించి అక్కడ భద్రతను పటిష్టం చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. సో ఈసీ ఎటువంటి డైరెక్షన్స్ ఇవ్వబోతుంది అనేది కూడా చూడాల్సి ఉంది. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ శ్రీ.